అంటే సమయం 10:30 అయింది. ఆదాము రావాలి. ఆదాము రాలేదు కాబట్టి వచ్చాడా బాబు? చెప్తావా? చెప్తావా? పాఠం పేరండి సిద్ధమా. ఈ పదం మీ అందరికి బాగా తెలుసు, అందుకని దానికి సంబంధించిన పాఠం చెప్తున్నాను. అసలు ఈ పదాన్ని ఎక్కడ వాడారు, ఎవరు వాడారు, ఎప్పుడు వాడారు, దేవుడు వాడాడా, మనిషి వాడాడా, దెయ్యం వాడిందా, అసలు దీని అర్థం ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. పాఠం పేరు సిద్ధమా. ఇది తెలుగు పదం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే PREPARE, ప్రిపేర్ అంటారు. అర్థం చేసుకోండి. సిద్ధమా అంటే ఇంగ్లీష్లో ప్రిపేర్. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. అందరూ చూడాలండి, 2 వచనాలే ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. దాంట్లో పదం ఉంటుంది చూడండి, సిద్ధము అని. సిద్ధమని ఫస్ట్ ఆది కాండంలో నోవాహు గారు ఓడను సిద్ధం చేశాడు. ఎందుకు చేశాడు సిద్ధం? జలప్రలయం రాబోతుంది, ఓడలోనికి రావడానికి మీరు సిద్ధమా అని అడిగాడు. కానీ ఎవరు సిద్ధపడలా. ఇప్పుడు చదవండి రెఫరెన్స్. భూమి మీద నోవాహు ఓడను సిద్ధం చేశాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. భూమి మీద నోవాహు ఓడను సిద్ధం చేస్తే దేవుడు పరలోకంలో ఒకటి సిద్ధం చేశాడు. అది కూడా చూడండి, అక్కడే ఉంది 16వ వచనం. అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఇక్కడి నుంచి మనకు అవసరమైన పాయింట్ నుంచి ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నారు. ఎక్కడ? పరలోకం. దేవుడు ఏమంటున్నాడంటే పరలోకం నుంచి నేను పరలోకాన్ని సిద్ధం చేశాను, మీరు రావడానికి సిద్ధమా అని ఆయన అడుగుతున్నాడు. భూమి మీద దానికి నమూనాగా నోవాహు గారు ఓడ ఒకటి కట్టి ఓడలోనికి రావడానికి మీరు సిద్ధమా అన్నాడు. కానీ ఓడలోకి ఆ 8 మంది తప్ప ఎవరు సిద్ధపడలేదు. పరలోకానికి కూడా యేసుక్రీస్తు 2 రాకలు ఏమంటారంటే ప్రవేశించేవారు కొద్దిమందే అన్నాడు. ఓడలోకి వెళ్ళిన వాళ్ళు కొద్దిమందే, పరలోకానికి వెళ్ళే వాళ్ళు కూడా కొద్దిమందే. సరే, మీకు దీన్ని లోకానికి సంబంధించిన ఉపమానం చెప్తాను. చాలా సింపుల్గా అర్థమైంది. నిన్న మొబ్బేసింది, వర్షం రావడానికి నేను సిద్ధం అంటుంది మేఘం. రైతులు ఏమన్నారు? మేము సిద్ధం. కప్పేశారు అంతే, పరజాలతో కప్పేశారు. అవసరమైతే గొడుగులు కూడా పట్టుకెళ్ళారు, పరజాలు లేకుండా రాళ్ళు కూడా కట్టేశారు. ఎంత వాన అన్నారా అని మేము సిద్ధం అన్నారు వీళ్ళు. భయమేం లేదు, ఎందుకని పరజాలు కప్పేశాం కదా, సిద్ధం. మీ అందరికి బాగా తెలిసిందే, ఎవరిదైనా పెళ్ళి అయినప్పుడు బస్సు పెడతారు. బస్సు సిద్ధం అయిపోయింది, అందరు రండి అంటారు. ఏమైంది బాబు? తగిలిందా? ఉన్నా ముక్కులో పెట్టుకుందా? వచ్చిందా? వచ్చేస్తుందా? చెప్పలేదు. కృష్ణ చీపురు పళ్ళని మధ్యలోకి ఇరిపి అలా లోనకి పెట్టి లాగేసి వచ్చాను. ఇలా పెట్టి లాగేసి వచ్చాను. చీపురు పళ్ళని మధ్యలోకి అక్కడ నువ్వు తీసి వెళ్ళు. అవి చీపురు కట్ట అక్కడే ఉంటుంది చూడు. చీపురు పళ్ళని మధ్యలోకి మడత పెట్టి లాగేసి వచ్చాను. అప్పుడు మీరేమంటారు? టైం చెప్పండి, ఆ టైంకి మేము కూడా సిద్ధపడి బస్సు ఎక్కేస్తాం అంటారు. చక్కగా మంచి మంచి బట్టలు వేసుకుని మనం కూడా సిద్ధం అంటాం. పెళ్లి చేయాలి, పెళ్లిలో వంట చేయాలి. వంట సిద్ధమా అని అడిగితే పెళ్లి పెద్ద ఏం చెప్తాడంటే వంట వాళ్ళందరినీ కుదిర్చేసి వంట చేయడానికి సిద్ధమైన వంట పాత్రల్ని వంటల్ని తీసుకొచ్చేస్తారు. మీకు సిద్ధమా అంటే అర్థం అవడానికి చెప్తున్నా, తెలిసిన విషయాలు ఇవి. అవునండి,
మనస్సు అనే మాట మీ అందరికీ తెలుసు, శరీరం అనే మాట కూడా మీ అందరికీ తెలుసు. మానవ శరీరాన్ని విభజించము అన్నప్పుడు మన పిల్లలు ఏం చెప్పారంటే, మానవ శరీరం 2 భాగాలు, ఒకటి ఆత్మ, రెండవది శరీరం. ఆత్మకు సంబంధించింది మనసు, శరీరానికి సంబంధించింది హృదయం, గుండె. శరీరానికి సంబంధించింది గుండె, ఆత్మ ఇంటి దగ్గర ఉంది, మెడికల్ స్టోర్లో ఉండేది. సర్లే, పాఠం చెప్తున్నాను మరి తర్వాత చూద్దాం. మనస్సు ఆత్మకు సంబంధించింది, గుండె అనేది శరీరానికి సంబంధించింది. ఇది మీకు తెలిసిన విషయమే, ఓకేనా? ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి ఈ రెండిట్లో ఏది సిద్ధమవ్వాలి? పరలోకానికి వెళ్ళడానికి ఈ రెండిట్లో ఏది సిద్ధమవ్వాలి? ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నామంటే, గత కాలంలో శరీరం ఆత్మని ఎటు పడితే అట్లా లాక్కెళ్ళిపోతుంది. ఎడ్ల బండి ఇటు లాక్కెళ్తే, ఎడ్లు ఇటు లాక్కెళ్తే బండి అటు వెళ్ళినట్లుగా మన శరీరం ఏం చేస్తుందంటే ఆత్మను లాక్కెళ్ళిపోతుంది. లాక్కెళ్ళిపోయి పాపం చేపించేస్తుంది. తర్వాత దానికి దీనికి చచ్చిపోయిన తర్వాత శిక్ష కూడా వేపిస్తుంది అని మనం గత పాఠాలలో నేర్చుకున్న. వాస్తవానికి అది శుద్ధ తప్పండి. అదేంటి మరి? అదేంటి మనం ఈరోజు పాఠంలో నేర్చుకుందాం. పాఠం పేరు ఏం చెప్పాను? సిద్ధమా. మన శరీరం ఏది చెబితే అది ఆత్మ చేస్తుంది అని ఇప్పటి వరకు మన వాళ్ళందరూ కూడా చెప్పారు. మనం కూడా అదే నేర్చుకున్నాం. ఇది 100% రాంగ్. మనకు బైబిల్లో ఒక మాట ఉంది, ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. దీనికి కూడా చిన్న ఉపమానం చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమైంది. కరెంటు తెలుసు మీకు, బల్బు తెలుసు. కరెంటు తెలుసు, బల్బు తెలుసు. కరెంటు స్విచ్ చేస్తే బల్బు వెలగాలి. నేను వెలుగుతానన్నప్పుడే నువ్వు కరెంటు రప్పించిన బల్బు అంటదా? నేను వచ్చేటప్పుడే నువ్వు కరెంటు పంపించాను టీవీ అంటదా? కరెంటు ఎప్పుడు స్విచ్ చేసేటప్పుడు లైట్ వెలగాలి, కరెంట్ ఎప్పుడు స్విచ్ చేసేటప్పుడు ఫ్యాన్ తిరగాలి, కరెంట్ ఎప్పుడు స్విచ్ చేసేటప్పుడు టీవీ రన్ అవ్వాలి, సౌండ్ సిస్టమ్ కూడా రన్ అవ్వాలి. ఇప్పుడు కరెంటు మెయినా, లైట్ మెయినా, ఫ్యాన్ మెయినా, కరెంటు మెయినా? మరి కరెంటే మెయిన్ అన్నప్పుడు శరీరం చెప్పినప్పుడు ఆత్మ ఉంది కదా. ఒకసారి ఆలోచించాలి మీరు. చాలా అమూల్యమైన పాఠం ఇది. దీని నుంచి మనం 6 భాగాల్లోకి వెళ్ళిపోతాం. ఇది అర్థం కాకపోతే 6 భాగాలు అర్థం కాదు. శరీరం ఏది చెప్తే ఆత్మ కూడా అదే చేసి, శరీరం చేసిన తప్పుకి ఆత్మ శరీరం కలిసి నిత్య నరకానికి వెళ్ళిపోయి చాలా బాధలు పడుతుందని గత కాలంలో మనం నేర్చుకున్నాం. పాఠాన్ని అప్డేట్ చేస్తున్నాను మీకు. శరీరం మాట ఆత్మ వింటుందా, ఆత్మ మాట శరీరం వింటుందా? అసలు జరిగేది ఏంటి? ఇప్పుడు మీ కరెంటు ఉపమానం ప్రకారం కరెంటు ఎప్పుడు స్విచ్ చేస్తే అప్పుడే లైట్ వెలగాలి. నేను ఎప్పుడు పడితే అప్పుడు వెలుగుతానంటే కుదురుద్దా? నేను చెప్పినప్పుడు నువ్వు కరెంట్ రా అంటే కుదురుద్దా? కుదరదు. కాబట్టి ఆత్మ ఏది చెప్తే శరీరం అదే చేయాలి. ఎలాగో మీకు చెప్తాను ఈరోజు. ఆత్మ ఏది చెప్తే శరీరం అదే చేయాలి. ఇదేదో కొంచెం తేడాగా ఉన్నట్టుందా? అదేంటంటే మొన్నటి వరకు శరీరం ఏది చెప్తే ఆత్మ చేయాలన్నారు. ఇప్పుడు ఏంటి వెంటనే టాపిక్ని రివర్స్ చేస్తారు. చాలామంది దీని గురించి ఏం చెప్పేశారంటే, మానవ శరీరం మనకి శత్రువు, మన శరీరమే మనకు శత్రువు. పెద్దలు ఏం చెప్పారంటే తన కోపమే తనకు శత్రువు అని చెప్పారు. బోధకులు పెద్దలు ఏం చెప్పారంటే మన శరీరమే మనకు శత్రువు అని చెప్పారు. కరెంటుకి శత్రువు లైటా, కరెంటా? అసలు లైట్ది ఏం లేదు. మీకు బైబిల్లో రాయబడిన మాట ముందు ఒకటి చెప్పారు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. లైట్లు ఏమి లేదు. కరెంటు పంపిస్తేనే వెలిగిద్ది, ఆపిస్తే దీని మాట వినాల్సిందే. ఇది మీకు అర్థమైతే పాఠం అర్థమైపోయినట్టే. కాబట్టి మన మనస్సే మనకు శత్రువు, మన శరీరం మనకు శత్రువు కాదు. మీకు చిన్న లాజిక్ చెప్పనా? శరీరమే చెప్పినట్లే ఆత్మ వినేటట్టయితే ఫస్ట్ దేవుడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో శరీరాన్ని వేయాలి. దేన్ని వేసాడు ఫస్ట్ తీసుకెళ్ళి? ఎందుకు ఆత్మని వేసాడు?
ఇక్కడ ఏదో లింక్ ఉంది. తప్పు అంతా ఎవరిది? ఆత్మదే తప్పు. కాబట్టి శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి దీన్ని తీసుకెళ్ళి అక్కడ మండ పెడుతున్నాడు. ఆవిడ అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. ఇంకో చిన్న ఉపమానం చెప్తాను. గుండె దేనికి సంబంధించిందని చెప్పాను? శరీరానికి సంబంధించింది. ఆత్మ అదే మనస్సు ఆత్మకు సంబంధించింది. సరే, అందరం ఇప్పుడు ఇంకో 4 ఉపమానాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. నాకు బూతు చూడాలనిపించింది. శరీరానికి చూడాలనిపించిందా, మనసుకు చూడాలనిపించిందా? చెప్పాలి జాగ్రత్తగా. మనస్సు చెప్పేసాడు, ఇక డౌట్ లేదు, డౌట్ పడద్దు. నా మనస్సు బూతు చూడాలని కోరుకుంది. శరీరం ఏం చేస్తుంది అంటే, సెల్ ఫోన్ ఎక్కడ దొరికిద్దా ఆన్ చేద్దామా, టీవీ ఎక్కడుందా ఆన్ చేద్దామా, నన్ను ఎవరు చూడకుండా ఉన్నారా లేదని కళ్ళతో అటు ఇటు చూసి చేతులతో చక్కగా చూపిస్తే మనస్సు చూసి సంతోషపడుతుంది. తప్పెవరిదే? మనస్సు. చాలా మంది ఇప్పటివరకు దేని తప్పు అన్నారంటే శరీరాన్ని తప్పండి. శరీరం ఏమీ లేదు, మనస్సు ఏది చెబితే అది చేస్తుంది. నాకు సిగరెట్ తాగాలని ఉందండి. శరీరం ఎప్పుడు సిగరెట్ కోరుకోదంట. ఎందుకని? నైట్ ఏదన్నా కోరుకుంటుందండి? కోరుకోదు. మనస్సు సిగరెట్ తాగాలని కోరుకున్నప్పుడు సిగరెట్ పెట్టి ఎక్కడ దొరికిద్దో ఇల్లు, డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూడు, పట్టుకెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి కొను, అగ్గి పెడితే వెలిగించు, నువ్వు చక్కగా ఆనందించు, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. నాకు ముందు తాగాలని ఉంది, శరీరానికి తాగాలని లేదు. వాస్తవానికి మనసు కోరుకుంది. మద్యాన్ని కోరుకుంటే శరీరం ఏం చేస్తుందంటే, మనసు ఏది చెప్తే తీసుకొచ్చింది, పోస్తుంది, తాగేస్తుంది, ఆనందపడి అంటుంది. సరే, ఆత్మ చేసిన పనికి, శరీరం చేసిన పనికి ఆత్మ శిక్ష పడుతుందని నేర్చుకున్నాం, కానీ ఆత్మ చేసిన పనికి శరీరం కూడా శిక్ష పడుతుంది. ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. ఇంకోటి చెప్తుంది, వ్యభిచారం చేయాలని ఉంది. ఎవరికి? మనం అందరూ శరీరానికి అనుకుంటాం, మనసుకి. శరీరంతో కార్యాన్ని జరిగించుకుంటుంది అనమాట. దీనికి బైబిల్ ఆధారం చూపిస్తాం మీకు. మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా. నేను ఫస్ట్ నుంచి మీకు ఒక మాట చెప్తానంటే, ఏ విషయాన్ని మనకు అర్థం కానప్పుడు మూలానికి వెళ్ళి ఆలోచించాలి. గత కొంతకాలంగా ఏం చెప్తున్నానంటే, ప్రతిదాని ప్రారంభం మీకు తెలియాలంటే ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 6వ అధ్యాయం 2వ వచనం. కొంచెం జాగ్రత్తగా చదవండి, కొంచెం క్రిటికల్ పాఠం, ఈజీగానే అర్థమైపోతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు 6వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన 6:2 ఆదికాండం 6వ అధ్యాయం 2. తన మనస్సుకు నచ్చిన అంటే ఎవరు తమకు నచ్చిన వాళ్ళని ఎవరు కోరుకున్నారు? మనస్సు కోరుకుంటే శరీరం అనుభవించింది. మూలానికి లేదా ప్రారంభానికి లేదా వెళ్ళి ఆలోచిస్తే మనకి ఏమర్థమైంది? మనస్సు మాటే శరీరం వినాలంతే, కుదరదు. ఇక నేను స్విచ్ చేస్తే ఎలగాలి, నేను స్విచ్ చేస్తే టీవీ ఆన్ అవ్వాలి, నేను స్విచ్ చేస్తే సౌండ్ రావాలి. కరెంటు పోయింది, మోగ ముద్దుల్లా కూర్చున్నాం అందరం. నాగలక్ష్మి, రాజేశ్వరి, కృష్ణ ప్రసాద్, నేను. అలికిడి గిలికిడి లేదు. అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చింది. మరి కరెంట్ వస్తే అక్కడ లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ వెలుగుతుంది, టీవీ ఆన్ అయింది, సౌండ్ వస్తుంది, రికార్డ్ అవుతుంది. ఏం జరిగితే ఇంకొకటి చూద్దాం. ఆదికాండం 16:6. ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అప్పుడు ఇది అబ్రహాము శారాయి సందర్భం. ఇది నీ దాసి నీ చేతిలో ఉన్నది. అది అక్కడ ఏం చెప్తుందంటే, నాకు ఎలాగో పిల్లలు లేకుండా దేవుడు చేశాడు, నీ దాసితో పొమ్మని చెప్పినప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ మనస్సుకి వచ్చినట్లు. అంటే ఏది కోరుకుంది? ఇప్పుడు మనస్సే కోరుకుంది. ఆదికాండం ఇంకొక మాట చూపిస్తాను మీకు. 34:3. ఆదికాండం 34వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయం 3వ వచనం. ఇంకా చాలా ఉన్నాయండి, మీకు 4 చూపిస్తున్నాను నేను. ఆదికాండం 34వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనసు? యాకోబు. యాకోబు అతను ఎవరండి? యాకోబు యొక్క కుమారుడేనా?
దేనా యాకోబు కుమార్తె దేనా. మరి ఈయనెవరు? యాకోబు కుమారుడే కదా. వేరే అతను ఎవరంటే అతను పేరేదో ఉంటుంది చూడండి. సర్లే, సందర్భం ఏంటంటే ఒక అబ్బాయి అనుకోండి, ఒక అమ్మాయి. అమ్మాయి ఎవరంటే ఇక్కడ దేనా. అబ్రహాము యాకోబు కుమార్తె దేనా. దేనా మీద ఇతను ఏం పడ్డాడంట? మనసు పడ్డాడు. మనసు పడ్డాడు కాబట్టి శరీరం అతని మనసు ఏది చెప్తే అదే చేసింది. ఇప్పుడు మన శత్రువు ఎవరు చెప్పండి? మనసు, శరీరం కాదు. ఇప్పుడు వరకు శరీరం మీద అబాండాలు వేసాం. శరీరం ఎన్ని తిట్టుకుందో మనల్ని. వీళ్ళకి బైబిల్ అర్థం కాదు సావదో. ఇప్పుడు దాకా నేను శత్రువు అని చెప్పుకుని వచ్చారు వీళ్ళందరూ. నేను ఏం చేసేది లేదు. ఇప్పటికైనా వీళ్ళకి అర్థమైందని సంతోషపడద్దు మన శరీరం పడద్దా? సరే, ఇంకొక 17 ఆదికాండం 17 ఆదికాండం 17 వచ్చింది. 17 ఆదికాండము 17 వచ్చింది. అందుకు అబ్రహాము సాగిలపడి నవ్వి, ఇది దేవుడు వచ్చి నీ 100 వయసులో నీకు నేను సంతానాన్ని ఇస్తానని దేవుడు అన్నప్పుడు కనునా అని మనస్సులో అనుకోను. శారాయి నవ్వింది. తర్వాత ఎందుకు నవ్వింది అంటారు? తన మనసులో జరిగిద్దని అనుకుంది. శరీరం నుంచి ఎక్స్ప్రెషన్ బయటకు వచ్చింది. అంతేనా కాదు చెప్పండి? అంటే ఇప్పుడు ఏది శత్రువు అండి? మనస్సు, ఆత్మ. మనస్సు అంటే ఆత్మకి సంబంధించి. కొత్త నిబంధన గ్రంథంలో ఒక రెఫరెన్స్ చూపిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 1:28 వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 1:28 వచ్చింది. కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త తర్వాత మొట్టమొదటి పుస్తకం అపోస్తల కార్యాలు తర్వాత ఉన్నది రోమిలికి రాసిన పత్రిక 1:28 వచ్చింది. మరియు వారు తమ మనస్సులో, శరీరం అంటలేదు ఇక్కడ, మనస్సులో దేవునికి చోటు లేదు. మనస్సులో దేవుడికి చోటు లేకపోతే దెయ్యం ఉంటుంది. మనసులో దేవుడికి చోటు లేదంటే దెయ్యం ఉంటుంది. దెయ్యం ఏం పని చెప్తే శరీరం అదే పని చేస్తుంది. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని అప్పగించను. ఇంకొకటి చూద్దాం. ఇది ఏ మాట? పౌలు గారు అన్న మాట మీకు చూపిస్తాను. 8:5 అదే పత్రిక. రోమీయులకు రాసిన పత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు. అంటే ఇక అది శరీరానికి సంబంధించి నీకు కావాలని కోరుకున్నంతసేపు నేను ముందు చెప్పిన అన్ని కోరుకునేదంతా ఆత్మ. ఏంటంటే శరీరానుసారమైన మనస్సు, అది మరణము, నరకము. ఆత్మానుసారమైన మనసు ఆత్మానుసారమైన విషయముల మీద మనస్సు ఉంచును. ఇప్పుడు మనం ఆత్మానుసారంగా మన మనసు ఉంటే ప్రార్థన దగ్గర వచ్చి కూర్చుంటాం గప్పు చెప్పుమని. శరీరానుసారంగా అయితే ఇంటి దగ్గర కూర్చుంటాం. అంటే అవకాశం లేని వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే మనస్సులో దేవుని సన్నిధికి వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అయిపోయావు. శరీరం తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టింది. అది ఏం చేయదు. నువ్వు ఏది చెప్తే అది చేస్తుంది. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది నిన్ను సంతోషపరుస్తుంది. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు చెప్పండి, అందుకని మనం ఏం నేర్చుకున్నాం అంటే ఎడ్ల బండి, ఎడ్లలో ఎడ్లేమో శరీరము, బండేమో ఆత్మ అని చెప్పుకున్నాం. ఎడ్లు ఎట్లాకెళ్తే బండి అటు వెళ్ళాలని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పండి దాన్ని మార్చి, ఎడ్లు ఆత్మ, బండి శరీరం. ఈజీగా అర్థమైపోయింది. మనం చెప్తాం బండి ఎటు వెళ్ళాలన్నా ఎడ్లు నడవాలి. ఎడ్లు ఆగిపోతే ఆగిపోద్ది. ఎడ్లు ముందుకెళ్తే ముందుకెళ్తే, ఎడ్లు పరిగెత్తితే పరిగెడుతుంది, ఎడ్లు స్లోగా నడిస్తే స్లోగా నడుస్తుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే మొదట శిక్ష ఎవరికి వేయడానికి నిర్ణయించుకున్నాడు? ఆత్మకి శిక్షకు వేయాలని ముందు శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి తీసుకెళ్తాను శిక్షలోకి అమలు జరుపుతూ ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు, లాజరు ఉన్నారు. ఇద్దరు ఆత్మలు కూడా పాతాళలోకంలో ఉన్నారు. ఒకరు శిక్ష పొందుతున్నారు, ఒకళ్ళు నెమ్మది పొందుతున్నారు. కారణం ఏంటంటే ముందు తప్పంతా ఎవరిదంటే ఆత్మదే. ఆత్మకు సంబంధించిన ఒక మాట ఏంటంటే మనస్సు. శరీరానికి సంబంధించిన ఒక అవయవం ఏంటంటే గుండె అని మనం ప్రధానంగా ఎలా అంటామో ఆత్మకు సంబంధించింది మనస్సు.
సరే, 2 కొరింథీ పత్రిక 8:12 పౌలు గారు మాట్లాడుతున్నారు. విశ్వాసులు దేనికి సిద్ధం? 2 కొరింథీ పత్రిక 8:12 విశ్వాసులు దేనికి సిద్ధం? కనుక మొదట సిద్ధ మనస్సు, శరీరం కాదు, సిద్ధ మనస్సు కలిగి ఉంటే అది దేవునికి సంబంధించి పనికి సంబంధించిన విషయం చెప్తూ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీకు సిద్ధ మనసు ఉంటే, దేవుని పనికి ఇవ్వాలనే సిద్ధ మనసు ఉంటే శక్తికి మించే ఇవ్వగలరని చెప్తున్నాడు. ఇది ఎవరికి సంబంధించిందంటే విశ్వాసానికి సంబంధించి. బోధకులకు సంబంధించి 19వ వచనం చూడండి. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును ఆ సిద్ధ మనస్సు 8:19 విశ్వాసులకు ఉండవలసింది సిద్ధ మనస్సే, బోధకులకు ఉండవలసింది కూడా సిద్ధ మనస్సే. సిద్ధ మనస్సు ఉన్నప్పుడు దేనికైనా సిద్ధమే. దేనికి సిద్ధం? మనం సిద్ధపడవలసింది ఒకే ఒక్కటి, పరలోకానికి వెళ్ళడానికి, అంతే. ఇంక దేనికి మనం సిద్ధం అనేది చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎలక్షన్ వైసీపీ వాళ్ళు సిద్ధం అంటే టీడీపీ వాళ్ళు సంసిద్ధం అంటున్నారు. మనకి అసలు ఏమొద్దు. మనం దేనికి సిద్ధపడాలంటే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధమా అని నేను అడిగితే మీరు సిద్ధము అనాలి. మన సాత్విక శ్రావ్యులు అందరూ చెప్పారు, పాటల్లో రాసే పాయింట్ చివరిలో నేను పరలోకానికి వెళ్ళడానికి సిద్ధమా అని అడిగారు. సిద్ధమే అన్నారు. ఈ ఎలక్షన్లు 5 ఏళ్ళు వస్తాయి, పోతాయి. 1 పేతురు పత్రిక 5:2 1 పేతురు పత్రిక 5:2 సంఘాన్ని నడిపించే వాళ్ళ సంగతి చెప్తున్నాడు. విశ్వాసులకేమో సిద్ధ మనసు ఉండాలన్నాడు, బోధకులకు కూడా సిద్ధ మనసు ఉండాలి అన్నాడు. సంఘాన్ని నడిపించే వాళ్ళకి కూడా ఏమన్నారు చూడండి. 1 పేతురు పత్రిక 5:2 ఇష్టపూర్వకముగా చదవండి. లేకుండా సిద్ధ మనస్సుతో మందను కాయుడి. మన మధ్యలో ఉన్న మందని దేంతో కాయాలంట? సిద్ధ మనసుతో. నాకు మనసు లేదనుకోండి, నాకు రాత్రి పని అయ్యేటప్పటికే 10 అయింది, ఎవరి రోకలు వాళ్ళే చెప్తారులే అని పడుకున్నాను అనుకోండి, చెప్పరా ఏంటి? చెప్పేస్తారు. ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పకుండా సంఘస్థుల్ని ఎక్కడి నుంచి బయటికి పంపించకూడదని నా కోరిక. దీన్ని ఏమంటారు? సిద్ధ మనసు. మీరే సిద్ధ మనసుతో వచ్చారు? దేవునికి భయపడే వచ్చారు. నేను పరలోకానికి వెళ్ళాలని సిద్ధ మనసుతో మీరు వచ్చారు. ఏ కొత్త విషయం చెప్పకుండా వీళ్ళు ఇక్కడ పంపించేశారు. నేను ఒకటి చెప్పేయండి, అపోస్తలుల కార్యముల గ్రంథ విభజన మీకు ఎవ్వరు చెప్పరు. గ్రంథ విభజనలు ఎవ్వరికి తెలియదు, గుర్తుంచుకోండి. హరిబాబు భలే చెప్పాడు. 1వ రాజుల గ్రంథ విభజన 3 ముక్కల్లో చెప్పేశాడు. చాలా సూపర్గా చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? సిద్ధ మనసు. సిద్ధమా ఏంటి సిద్ధం? సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సుతో మనం సిద్ధం అవ్వాలి. మన మనసు అంటే బైబిల్లో చెప్పింది, మనస్సు అడియాసలు కలిగి తిరిగి ఆడుచున్నది. ఎన్ని ఆశలు అనేదాన్ని. అది ఎన్ని ఆశలతో కోరుకుంటే అన్ని ఆశలతో శరీరం కలిసి తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్కలాగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. మనసు అడియాసలు కలిగి తిరుగుతుంది. అది కాబట్టి ఏది చెప్తే అది శరీరం చేస్తుంది. మనసు ఏది చెప్తే అదే కన్ను చూస్తుంది. మనసు ఏది కోరుకుంటే కన్ను అదే చూస్తుంది. మనసు ఏది కోరుకుంటే చెవులు అదే ఉంటాయి. మనసు ఏది కోరుకుంటే నోరు అదే మాట్లాడుతుంది. మనసు ఏది కోరుకుంటే కాళ్ళు ఎక్కడికే నడుస్తాయి. మనసు ఏది కోరుకుంటే చేతులు అదే పని చేస్తాయి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, మీ పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడమన్నాడు. ఏం సిద్ధంగా ఉండాలి? సిద్ధ మనస్సు అనే జోడు కాళ్ళకు తొడుక్కుని పరలోకానికి వెళ్ళడానికి, సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఎన్ని సిద్ధాలు ఉన్నాయండి బైబిల్లో? చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడేమో పరలోకాన్ని రెడీ చేసుకుని సిద్ధమా అని అడుగుతున్నాడు. రావడానికి సిద్ధమేనా అని అడుగుతున్నాడు. పాతాళ లోకం ఏమడుగుతుంది? పరదేశం వెళ్ళడానికి సిద్ధమా, అగ్నిగుండానికి రావడానికి సిద్ధమా అని అడుగుతుంది. భూమి మీద ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఎలక్షన్లకి సిద్ధమంటున్నారు. పరలోకం నుంచి యేసుక్రీస్తు భూలోకానికి రావడానికి
సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు రెండో రాకడ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధం అంటున్నాడు. పరలోకంతో దేవుడు సిద్ధం అంటున్నాడు. నేను భూమి మీద రావడానికి ఆయన సిద్ధం అంటున్నాడు. పాతాళ లోకం ఏమంటుందంటే మేమే సిద్ధం, క్రీస్తు రెండో రాకడ రాకపోతే మిమ్మల్ని ఇక్కడ యాతన పెట్టడానికి మేమే సిద్ధం అంటున్నారు. ప్రకృతి మనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మనం ఎన్ని చేపలను కోసుకున్నా, కోళ్ళు కోసుకున్నా, ఎన్ని మొక్కల్ని కూరగాయలు కోసేసుకుని వండేసుకుని వేపేసుకుని తిన్నా ఏమీ అనదు. సాతాను గాడికి అనాలా గారికి అనాలా గౌరవంగా పిలుద్దాం. సాతాను గారికి 4 పిల్లలంట. ఆ 4 పిల్లలు ఎవరో వచ్చేదారని చెప్తాను. ఒక మనిషి పిల్లల్ని ఎందుకు కంటాడు అనే ఉద్దేశంలో మనం మాట్లాడుకుంటే పూర్వం రోజుల ప్రకారం వాళ్ళకి తోడుగా ఉంటారని, వాళ్ళ పనుల్లో కొంచెం సాయం చేసుకుంటారని. సాతాను 4 పిల్లల్ని కన్నాడంట. 4 పిల్లలు సాతాను చక్కగా కూర్చోబెట్టి సాతాను పనులు 4 కుమారులు చేసేస్తున్నారంట. అదేంటే మీకు వచ్చేది వారని చెప్తాను. పాదాలకు ఏమేసుకోవాలి? తీతు పత్రిక 3:2 చూడండి. క్రైస్తవులు దేనికి సిద్ధంగా ఉండాలి భూమి మీద? తీతు పత్రిక 3:2. తీతు పత్రిక 3:2. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల ఒకసారి చదువు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను. మనం దేనికి సిద్ధంగా ఉండాలంటే దేవుని పనికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇదంతా జరగాలంటే దేన్ని కంట్రోల్లో పెట్టాలంటే మనస్సు అడియాసల వైపుకి వెళ్లకుండా వాక్యంతో కట్టి పడేసి కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా శరీరం చక్క లైన్లో ఉంటుంది. అప్పుడు అనుకుంటే శరీరం అమ్మయ్య ఇది పరలోకం వెళ్ళిపోద్ది, నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్ళిపోద్ది, హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు దానికి ఛాన్స్ లేదు. నువ్వేమో పరలోకానికి వెళ్ళి నేను నరకానికి వెళ్తాను కుదరదు. ఆత్మ ఎటుపోతే ఇది అటే పోవాలి. కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండి ఎవరిని సిద్ధపరచాలి? మన శరీరాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే మన మనసు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటుందో ఆత్మ ఆటోమేటిక్గా సిద్ధంగానే ఉంటుందండి. కాబట్టి దేని కంట్రోల్లో పెడదాం? ఈ రోజు నుంచి మనస్సుని కంట్రోల్లో పెడదాం. ఈ మనస్సు అనే పాఠం ఇప్పటివరకు ఎందుకు చెప్పానంటే, మనం గత కొంతకాలంగా టైటిల్ మీద నేర్చుకుంటున్నాం ఏంటంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా 100% గ్యారంటీనా అనే దాంట్లోకి వెళ్ళి కలుస్తుంది. ఎలా కలుస్తుంది ఈరోజు చెప్తాను నేనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16. 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 ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? అంటే ఇక్కడ మాటలు మీరు ఏం తెలియాలంటే ప్రభువు యొక్క మనస్సు ఎరిగావా? ప్రభు యొక్క మనస్సు ఎరిగావా? కింద చదవండి. మనమైతే జాగ్రత్తగా చూడండి. అక్కడ పాయింట్ జరుగుతుందా, జరగబోతుందా, జరిగిందా? జరిగిపోయింది. మనమైతే క్రీస్తు మనసు ఎరిగిన వారము అంటే కలిగిన వారము, ఎరిగిన వారము, తెలిసిన వారం. మనకేం తెలుసు అంట? క్రీస్తు మనసు మనకు తెలుసు అంట. ఏం తెలుసు? ఏం చెప్పండి ఒకటి. అదే మీకు 4 భాగాలుగా చెప్తా. ఇంకొంచెం ఉందండి, వినండి. ఉదాహరణకి మనకి ఏం తెలియాలి? ఇప్పుడు క్రీస్తు మనస్సు తెలియాలి. ఓకేనా? క్రీస్తు మనస్సు తెలియాలి. ప్రతి వ్యక్తికి ఏముంటుందంటే ఒక మనసు ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక మనసు. నాకో మనసు ఉంటుంది, నీకో మనసు, ఇంకొక మనసు ఉంటుంది. భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అంటే వాళ్ళిద్దరు మనసులు ఏమైనాయి? కలిసిపోయినాయి. రోజు దెబ్బలాడుకుంటున్నారంటే ఏంటి అర్థం? మనస్పర్ధలు వచ్చినాయి అని అర్థం. అంటే 2 మనసులు కలిస్తే సంతోషంగా ఉంటారు, 2 మనసులు కలవకపోతే గొడవలు పడతారు. ఇద్దరు తల్లిదండ్రులు, అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్నయ్య తమ్ముడు, ఇద్దరు మనుషుల దగ్గర నుంచి తీసుకుంటే 2 దేశాల వరకు మనసులు కలిస్తేనే
గొడవలు ఉండవు. మనసులు కలవకపోతే యుద్ధమే. అంటే ప్రతి మనిషికి ఏముందా? మనసు ఉంది. మనస్సు అనేది ఆత్మకు సంబంధించింది, గుర్తుంచుకోండి మీరు. మనస్సు అనేది ఆత్మకు ప్రతి మనిషికి ఏముంది? మనస్సు ఉంది. భార్య మనసు, భర్త మనసు, లేదా తండ్రి మనసు, లేదా కొడుకు మనసు కలిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. కలవ లేదనుకోండి, మనస్పర్ధలు వస్తే గొడవలు అవుతాయి. గొడవలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనసులో ఇక దేవుడి వాక్యం ఉండదు కదా, వాడు వస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టుగా మన శరీరాలు మనకి వాడేసుకోవడం అనేది జరుగుతుంది. మరి క్రీస్తుకు మళ్ళీ ఒకసారి రెఫరెన్స్ చదువుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 చాలా ప్రాముఖ్యమైన పాఠం అండి ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16. ప్రభువు మనస్సు ఎరిగి. గుర్తుంచుకోండి, మనకి దేవుని మనస్సు కూడా తెలియాలి. దేవుని మనసు తెలియాలంటే మనం బైబిల్ అంతా చదివి నేర్చుకుంటే సరిపోద్ది అంటాం. మనం క్రీస్తు మనసు తెలుసుకుంటే దేవుని మనసు తెలుసుకున్నట్లే. దేవుని యొక్క ప్రతిరూపమే క్రీస్తు కాబట్టి దాని కింద అదే చెప్తున్నారు చూడండి. మనము క్రీస్తు మనస్సు కలిగిన వారు అంటే ఆల్రెడీ వాళ్ళు క్రీస్తు మనసును కలిగి ఉన్నారంట. మరి క్రీస్తు మనసు ఏంటి? మన మనసు మనకు తెలుసు. ఆయన మనసు అండి వెన్న పోసండి అంటారు. లేదండి ఆయన మనసు చాలా కఠినమండి అంటారు. వెన్న పోస వెంటనే వచ్చేస్తుందా? గేదెను కొనాలి, గడ్డి వేయాలి, అది వినాలి, పాలు తీయాలి, కాయాలి, తోడుకోవాలి ఇరిగిపోకుండా, దాన్ని మేగడ తీయాలి, నెయ్యి చేయాలి, మళ్ళీ దాన్ని కాయాలి, మంచి వాసన వచ్చినట్టు కాసి పోస్తే ఏమొచ్చింది? ఇదంతా ఆయన జీవితం. ఇప్పుడు ఈ జీవితం అంతా చూసిన తర్వాత ఏం చెప్పాడు ఇతను? ఆయన మనసు అండి వెన్న అన్నాడు. చూడంగానే వెన్న అన్నాడా? చూడాలి. ఇప్పుడు కృష్ణ అన్నాడు. కృష్ణ మనసు వెన్న అని నేను ఒక్క రోజులో చెప్పేయగలనా? ఇప్పుడు అతని మనసు నాకు తెలియాలంటే నేనేం చేయాలి చెప్పండి? కొన్ని సందర్భాలు కాదు, ఇంకా చెప్పండి. ప్రసాద్ మనసు నాకు తెలియాలి. ఇప్పుడు నా మనసు మీకు తెలియాలంటే మీరేం చేయాలి? కలిసి ఉండి మనిద్దరం ఒక ఇంట్లో కలిసి అలా ఉంటాం. మీ ఆవిడ ఉన్నప్పుడు తిరుగుతుంటాం కదా, ఇంకా కనిపెట్టాలి. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చారు. ఇంకా ఒక నీ మనసు మనకు తెలియాలంటే ఏం చేయాలి? సహవాసం. ఇంకా కొంచెం ఉంది, 90% చెప్పిస్తాను. మాట కలపాలి, ఇంకా పరిశీలించాలి, ఇంకా ఒక నీ మనసు మనకు ఎలా తెలుస్తుంది? ఆ మాటలు బట్టి ఇంకా 98% వచ్చారు. మనము ప్రభువు మనస్సు ఎరిగిన వారము అన్నాడు. ఇంకా ఇంకా రాలా? ఇంకా జీవిత చరిత్ర తెలిస్తే మనసు మనకు అర్థమైందంట. క్రీస్తు మనసు ఎరిగిన వారము అన్నాడు అంటే క్రీస్తు జీవిత చరిత్ర మనకు తెలిస్తే ఆయన మనసు మనం ఎరిగినట్లు. ఇప్పుడు మనం సత్యవాక్యాన్ని విభజించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా కోడిని టక్క 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 చేసినట్లుగా ఇప్పుడు యేసుక్రీస్తు జీవితాన్ని మొక్కలు చేయాలి. ఇప్పుడు మనం చేస్తేనే మనకి ప్రభు మనసు ఏంటో అర్థమైంది. సరే, యేసుక్రీస్తు గురించి ఒక గొప్ప విషయం ఒకటి చెప్పి మీకు ఆ విభజన మీకు చెప్పేసి ముగించేసుకుని వెళ్ళిపోదాం. ప్రపంచంలో సుమారు శ్వాస పీల్చుకునే వాళ్ళు 800 కోట్ల మంది వరకు ఉన్నారు. శ్వాస పీల్చుకోకుండా భూమిలో ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇంకా శ్వాసలోకి రాకుండా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇందిరాగాంధీ నాకు తల్లి అయితే బాగుండు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నేను ఫలానా ఆవిడికి అమ్మగా ఉంటే బాగుండని కోరుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కుదరదు. మనకు ఆ ఛాన్స్ లేదు. భూమి మీద ఉన్న సుమారు 800 కోట్ల మందికి లేని ఛాన్స్ ఏంటంటే తల్లిని ఎన్నిక చేసుకునే ఛాన్స్ లేదు. నాకు ఫలానా ఆవిడికి కొడుకుగా నేను పుట్టాలనే ఛాన్స్ లేదు. చచ్చిపోయిన వాళ్ళకి లేదు, రాబోయే వాళ్ళకి లేదు. భూమి మీద బతుకున్న తల్లిని ఎన్నుకుంటాం. నేను ఫలానా ఆవిడికే పుట్టాలి అని ఎన్నుకునే ఛాన్స్ మనకి లేదు. ఈ భూమి మీద పుట్టిన మనుషులందరిలో ఒకే ఒక ఆయనకి తల్లిని ఎన్నుకునే ఛాన్స్ వచ్చిందంట, యేసుప్రభు గారు. చూడండి, లోకసువార్త 1:26. యేసుక్రీస్తు భూమి మీద రావడానికి ఒక జంటని ఎన్నుకున్నాడంట. ఆ జంటే యోసేపు, మరియా. నేను మరియా గర్భాన పుట్టాలి అని దేవుడు ఎన్నుకున్నాడంట. ఈవిడైతేనే నన్ను
ఎన్ని మాటలన్నా భరించగలదు, సిలువలో నేను ఉన్నప్పటికి కూడా వచ్చి అక్కడ నిలబడగలదని నమ్మకంతో ఆవిడ్ని నేను మరియ గర్భాన పుట్టాలని ఓకే చేసుకున్న తర్వాత పరలోకం నుంచి ఒక కబురు వచ్చింది. అంతేనా కదా? చదవండి 1:26. ఆరో నెలలో ఎందుకు చదువుకుంటున్నాడు? ఆయన మనసు మనం తెలుసుకోవడం కోసం. గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఎక్కడి నుంచి వచ్చిందండి కౌరు? దేవుని దగ్గర, పరలోకం నుంచి కౌరు వచ్చింది. అమ్మా, యేసుక్రీస్తు అనే ఒక ఆయన పుట్టబోతున్నాడు, ఆయనకు నిన్ను తల్లిగా ఎన్నుకున్నాడు, ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అని దూతని తల్లిని ఎన్నుకునే ఛాన్స్ కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. ఈయన భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతికాడు? 33.5 సంవత్సరాలు. ఈయన జీవితాన్ని విభజన చేసి మమ్మల్ని పంపించేస్తా. 5 నిమిషాలు అయిపోతుంది. జాగ్రత్తగా మీరు చెప్పండి. పోనీ యేసుక్రీస్తు జీవితం మనకు తెలిస్తే యేసుక్రీస్తు మనసు ఏంటో మనకి తెలుస్తుంది. ఇప్పుడు క్రీస్తు మనసు మనం తెలుసుకోవడం కోసం ముందు మీకు ఏం చెప్పాను? నేను మనసుకు సంబంధించిన ఇంట్రడక్షన్ చెప్పాను. మనసు ముఖ్యమా, శరీరం ముఖ్యమా, ఏది ప్రధానమని చెప్పడానికి ముందు పాటు చెప్పానుగా మీకు. చెప్పానా చెప్పలేదా? మనసు గురించి ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాను మీకు. ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇది కలపడానికి. ఏది కలపడానికి? క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగిన వారం అన్నాడు పౌలు. ఆ మనసు మనకు ఉంటేనే మనం క్రీస్తు చేస్తున్నందు ఉన్నట్లు. మనకి 100% గ్యారంటీగా శిక్ష ఉండదు. ఇప్పుడు క్రీస్తుకు కలిగిన మనసు మనకు కలగాలి అంటే క్రీస్తు యొక్క జీవిత చరిత్ర మనకి తెలియాలి. క్రీస్తు యొక్క జీవిత చరిత్ర విభజన చేస్తే సింపుల్గా అర్థమైంది. ట్రై చేయండి. ట్రై చేస్తాం. అవుదు, ఎండ్ వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు జీవితాన్ని బాల్యం 12 సంవత్సరాలు, 3 భాగాలు. యేసుక్రీస్తు జీవితం 3 భాగాలు. ఒకటి బాల్యం, రెండోది బాల్యము అంటే 1 నుంచి 12 సంవత్సరాల వరకు బాల్యము. రెండోది యవ్వన దశ 13 నుంచి 30 సంవత్సరాలు. మూడవది 31 నుంచి 33.5. 3 భాగాలు యేసుక్రీస్తు జీవితం. 3 భాగాలు. ఒకటి బాల్యం, యవ్వన దశ, తర్వాత సువార్త ప్రకటించిన దశ. చెప్పండి. ఇప్పుడు 12 సంవత్సరాల వరకు ఒక దశ, 13 నుంచి 30 వరకు పార్ట్ 2, 31 నుంచి 33.5 పార్ట్ 3. యేసుక్రీస్తు జీవితాన్ని 3 భాగాలు చేసింది. మొదటి భాగంలో యేసుక్రీస్తు గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే 12వ ఏట వచ్చేటప్పటికి పెద్దోళ్ళనే ప్రశ్నలు అడిగితే దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. 12 సంవత్సరాల వరకు ఆయనకి శత్రువులు లేరు. పుట్టినప్పుడు శత్రువులు ఉన్నప్పటికీ, చంపాలని చూసినప్పటికీ అక్కడి నుంచి శత్రువులు లేరు. 13 నుంచి 30 సంవత్సరాల వయసు వరకు కూడా శత్రువులు లేరు. 13 నుంచి 30 సంవత్సరాల వయసు వరకు యేసుక్రీస్తు ఏం చేశాడో బైబిల్లో రాయబడలేదు. కాబట్టి బౌద్ధ సన్యాసుల దగ్గర బౌద్ధం నేర్చుకున్నాడు, మా దేశం వచ్చాడు, ఈ దేశం వచ్చాడు అని చెప్తున్నారు. మరి 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ఏం చేశాడు? కూలి పని చేశాడు. ఒక మాటలో చెప్పాలండి, తండ్రి దగ్గర వడ్రంగి పని చేసి వచ్చిన డబ్బులు తల్లిదండ్రుల పోషణలకు, తన సహోదరుల పోషణకు వాడాడంటాడు. యవ్వన దశలో యేసుక్రీస్తు కష్టపడి పనిచేసి, వడ్రంగి పనిచేసి, చెక్కలు కొట్టి వచ్చిన డబ్బు, సంపాదించిన డబ్బు తల్లిదండ్రులకు, కుటుంబాన్ని ఆసరాగా నిలబడ్డాడు. కానీ వాళ్ళ పిల్లలు అలా ఉంటున్నారంటే, అందుకనే ఆ జీవితం మనకి బైబిల్లో రాయించలా. మనుషుల దయ ఏందని, దేవుడి దయ ఏందని వర్ధిల్లుచుండని ఒక మొక్కలు అయిపోయింది అంతే. 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వడ్రంగి పని. తండ్రి వడ్రంగి కాబట్టి కుమారుడు కూడా వడ్రంగి పని చేసి, ఇప్పుడు తండ్రి ఏది చెప్తే చేయాలో వద్దా, ఆ చెక్క వేయాలి, మేకు కొట్టమంటే మేకు కొట్టాలి. నాన్న మేకు చేతిలో దిగిపోయిందన్న 4 రోజులు నయమైన తర్వాత మళ్ళీ ఆ పనే చేయాలి. తండ్రి ఏ పని చేస్తే ఆ పనే చేయాలి. 30 సంవత్సరాల వరకు బాగా కష్టపడ్డాడు, సంపాదించాడు. తండ్రి పోషణ, తల్లి పోషణ, సహోదరులు అందరికీ కూడా సమకూర్చాడు. 2 మూడో భాగం 30 అయిపోయిన తర్వాత ఇక రంగంలోకి దిగాడు. ఇక రంగంలోకి దిగిన తర్వాత అమ్మొత్త ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అన్నాడు. అంటే అంతకు ముందు తల్లి మాట, తండ్రి మాట విన్నాడనా వినలేదనా? ఏది చెప్తే అది విన్నాడండి. 31 నుంచి 33.5 వరకు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. మనకి 1 నుంచి 12 సంవత్సరాలది పెద్ద అవసరమే ఉండదు, ఒక మొక్కలు అయిపోద్ది.
12 నుంచి 30 వరకు వడ్రింగ్ పని నేర్చుకున్నాడా, మనం కూడా వడ్రింగ్ పని నేర్చుకోకర్లా. 31 నుంచి 33.5 చూసారా, అది కావాలి మనకి. దాన్ని మళ్ళీ విభజిస్తాం మీకు. దాన్ని 3 భాగాలు విభజిస్తా చూడండి. 30 నుంచి 33.5 సంవత్సరాల జీవితాన్ని మనం విభజిస్తే 3 భాగాలు. మీరు విభజన బాగా అర్థమైతే ఈ బైబిల్ ఈజీగా 3: మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజెస్. 3 భాగాలు: మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజెస్. తెలుగులో కూడా చెప్తాం మీకు. యేసుక్రీస్తు చివరి 3.5 సంవత్సరాల జీవితాన్ని మనం విభజన చేస్తే సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజెస్. మిరాకిల్స్ అంటే అద్భుతాలు. ఒకటి అద్భుతాలు, రెండోది నైతిక విలువలతో జీవించాడు. మొరాలిటీ అంటే నైతికత అని అర్థం, నైతిక విలువలతో జీవించడం. మూడోది ప్రసంగాలు లేదా మెసేజీలు. ఇది 3. ఈ 3 మనకి తెలిస్తే ఆయన మనసు ఏంటో మనకు అర్థమైద్ది. ఆ మనసు మనం కలిగి ఉంటే మనకు ఏ శిక్షా విధి ఉండదు. అర్థమైంది అనుకుంటున్నాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, క్రీస్తుకు కలిగిన మనసు మేమందరం కూడా కలిగి ఉండాలనే ఉద్దేశంతో నీ పిల్లలకు కొంత సమాచారాన్ని ఇచ్చాను తండ్రి. మిగిలిన సమాచారాన్ని తర్వాత వారం కానీ ఆ ముందొచ్చే వారం కానీ నీ పిల్లలకు తెలియజేస్తాను తండ్రి. నీ పిల్లలు విన్నారు, అపవాది వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా వాళ్ళలో ఫలించే భాగ్యం తెచ్చాను. క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. రొట్టె తీసుకుని ముగి ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. రొట్టె ద్రాక్షరసం గురించి మీ అందరికీ తెలిసిందే. క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క రక్తము. ఎవరైతే దీన్ని ఆజ్ఞపూర్వకంగా కాకుండా ఏదో తాగేసేవాళ్ళు ఏదో తినేసేవాళ్ళు అని కాకుండా రొట్టె తీసుకునేటప్పుడు ఇది క్రీస్తు యొక్క శరీరం అని, ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఆయన యొక్క శరీరం అని ఆయన్ని జ్ఞాపకం చేసుకుని, ఈ వారం రోజులు మన యొక్క జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని రాబోయే వారం రోజులు ఎలా ఉండాలో కూడా నిశ్చయించుకుని చక్కగా తీసుకుని క్రీస్తుని ప్రకటించే వారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంది.